ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇంకా ఒక 1 ఇయర్ తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత శని మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. మేషం శనికి నీచరాశి, అంటే డెబిలిటేటెడ్ సైన్. అందుకే ఈ సంచారానికి మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వేద జ్యోతిషంలో ఉన్న అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి శనికి సుమారు 2.5 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే శని కేవలం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లే గ్రహం మాత్రమే కాదు. శని కదిలినప్పుడు మన జీవితపు పునాదులనే కదిలిస్తారు. జీవితంలోని నిర్మాణం, క్రమశిక్షణ, పాఠాలు, అనుభవాలు, కర్మ ఫలితాలు, ఇంకా జీవితంలో మళ్లీ మళ్లీ ఎదురయ్యే నమూనాలను కూడా శని నియంత్రిస్తారు. అందుకే ఈ సంచారం మన జీవితంలో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతోంది ముందుగానే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ మార్పులకు మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలా సిద్ధం కావాలి అనేది కూడా ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. ఏం చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. శని అంటే కృషి, బాధ్యత మరియు చర్యలకు సంబంధించిన గ్రహం. కాబట్టి ఈ సంచారానికి సిద్ధం కావడానికి అవసరమైన ప్రయత్నాలను మనం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ముఖ్యంగా శని తన నీచరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నందున ఈ సిద్ధం కావటం అనేది మరింత ముఖ్యం. అయితే 2027 నుంచి 2029 మధ్య జరిగే శని సంచారానికి గోచారానికి ఇలా, అంటే ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో డెబిలిటేటెడ్ సైన్లోకి వెళ్తున్నటువంటి శని ఇచ్చే రిజల్ట్స్ కోసమని ముందుగానే మనం ఎలా సిద్ధం అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ చంద్ర రాశి, అంటే మీ జోడియాక్ సైన్ ఆధారంగా ఈ సంచారం మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు అంటే ఇలా అనుకోవచ్చు, అయ్యో దీనికోసం చాలా టైం ఉంది కదా అని. కానీ అదైతే మీ ఇష్టం. కానీ మీరు ఈ వీడియోని చూడకుండా ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్గా నేను ఈ విషయాన్ని గురించి ఇప్పుడే ముందుగానే తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంచారానికి ఎలా సిద్ధం కావాలో ముందుగా మనం సిద్ధమైతేనే మంచిది. ఇదేదో మనము భయపడడానికి అని కాదు. కాకపోతే ఏంటంటే రాబోయే మార్పుల గురించి మనకు ముందుగానే అవగాహన ఉంటే మనం తొందరగా దాని గురించి అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యాక్చువల్లీ అంటే ఇది ఎవరికైనా తెలుసుకోవాలి అనే ఉంటుంది. తొందరగా మనకి నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది, ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ముందుగానే తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మెరుగ్గా దానికోసం సిద్ధం అవుతాం కాబట్టి. సో ఇప్పుడు మేషరాశి వారి ఫలితాల గురించి చూద్దాం. శని సంచారం. శని మీ మొదటి రాశిలోకి, అంటే మీ మొదటి ఇంట్లోకి, అంటే ఫస్ట్ హౌస్ అంటాం మేషరాశి వాళ్ళకి. ఎప్పుడైతే శని ఫస్ట్ హౌస్లోకి ప్రవేశిస్తున్నారో ఈ మేషరాశి వారికి ఇది జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనటువంటి కాలంలో ఒకటిగా మారే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం బాధ్యతలు పెరిగే సంచారం మాత్రమే కాదు. ఇది మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా పునర్నిర్వచించే కాలం. మీరు ఎవరు, ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు ఎలా ప్రదర్శిస్తున్నారు, మీ జీవన విధానం ఏంటి, ఈ అన్ని విషయాల్లో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని మిమ్మల్ని మరింత పరిపక్వంగా, మరింత స్వయం ఆధారితంగా, మరింతగా ఆలోచించి వ్యవహరించే వ్యక్తిగా మారమని కోరుతారు. 2027కి ముందు ఉన్న ఈ కాలంలో చాలా మంది మేషరాశి వాళ్ళు తమలో కొన్ని మార్పులు గమనిస్తారు. కొన్ని పాత గుర్తింపులు, కొన్ని ఆలోచనలు, కొన్ని లక్ష్యాలు, కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఇకపై వారు అవుతున్న వ్యక్తికి సరిపోవడం లేదు అని గ్రహిస్తారు. 2027 వరకు ఉన్న ఈ సిద్ధం అవుతున్న కాలంలో ముఖ్యంగా మీ శారీరక ఆరోగ్యాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మొదటి ఇల్లు శరీరం, శక్తి స్థాయి, ఆరోగ్య స్థితి, జీవన శక్తిని కూడా సూచిస్తూ ఉంటుంది. మీరు ఆరోగ్య పరీక్షలు వాయిదా వేయకుండా ఉండాలి. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, ఆరోగ్య పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నా, ఒత్తిడిని పట్టించుకోకుండా ఉన్నా, లేదా నిరంతరం ఆవేశంతో, అధిక టెన్షన్తో జీవిస్తూ ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే శని మిమ్మల్ని నెమ్మదించమని బలవంతం చేస్తున్నారు. మీ దినచర్యను పరిశీలించుకోమని చెప్తున్నారు. మీ అలవాట్లను సరిచేసుకోండి అని చెప్తున్నారు. శని ఉద్దేశం మిమ్మల్ని శిక్షించడం కాదు, ఆయుష్ను పెంచడం, దీర్ఘకాలిక బలాన్ని ఇవ్వడం. అందుకే ఈ సంచారానికి సిద్ధం అవ్వాలంటే ఆరోగ్యం మీద మీరు పనిచేయడం చాలా చాలా అవసరం. సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంచారం అనేది మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. నిజమైన ఆత్మవిశ్వాసం అనేది ప్రతి యుద్ధంలో కూడా గెలవడం వల్ల, లేదా అందరికీ మీరే సరైన వాళ్ళు అని నిరూపించడం వల్ల అయితే రాదు. దానికి బదులుగా శని మీకు మీరే ఇచ్చుకున్న మాటని నిలబెట్టుకోండి అని చెప్తారు. దాని ద్వారా వచ్చే ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారు. మీ పట్ల మీరు స్థిరంగా ఉండాలి. మీకోసం మీరు నిరంతరం కృషి చేయాలి. జీవితం కష్టంగా ఉన్నప్పటికీ కూడా స్థిరంగా నిలబడడం ద్వారా వచ్చే నమ్మకాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నారు శని. ఈ సంచారానికి సిద్ధం కావడానికి ఉత్తమమైన మార్గం ఇప్పటి నుంచే ఒక క్రమబద్ధమైన దినచర్యను నిర్మించుకోవాలి. మీ భవిష్యత్ వ్యక్తిత్వానికి ఉపయోగపడే అలవాట్లు ఏర్పరచుకోవాలి. సహనాన్ని నేర్చుకోండి. మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. భావోద్వేగ బలాన్ని పెంపొందించుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ సమయంలో శని మిమ్మల్ని హఠాత్తుగా స్పందించే వ్యక్తి నుంచి అనుభవం, జ్ఞానం మరియు స్వీయ క్రమశిక్షణతో కూడిన గౌరవప్రదమైన వ్యక్తిగా మార్చడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సంచారం చివరికి మీకు లభించే ఫలితం ఏంటంటే
మరింత బలమైన వ్యక్తిత్వం, అధిక స్వీయ గౌరవం మరియు తన విలువను తెలుసుకోవడానికి ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేని ఒక కొత్త రూపాన్ని ఇస్తారు మీకు శని. ఇది ఈ మేషరాశి వాళ్ళకి శని ఇచ్చేటటువంటి ఈ మీ డెబిలిటేటెడ్ అంటే మీ మేషరాశిలో శని వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు. అంటే ఇవి మనం ఓవరాల్గా చెప్పుకున్నాము. ఇంకా డీపర్ లెవెల్లో తర్వాత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను తర్వాత వచ్చే వీడియోలో. ఇది ఈ మేషరాశి వాళ్ళకి చెప్పేటటువంటి ఫలితాలు, ఈ యొక్క శని సంచారం అనేది. తర్వాత వృషభ రాశి వాళ్ళకి శని మేషరాశిలో సంచరించడం వల్ల అంటే 12వ ఇంటి ప్రభావం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది లోతైన ఆత్మ పరిశీలనతో కూడిన కర్మ సంబంధిత అనుభవాలను తీసుకువచ్చేటటువంటి కాలం. ఆత్మ పరిశీలన అని ఎందుకు అంటున్నాను? ఎందుకంటే 12వ ఇల్లు ఉపచేతన మనసుకు సంబంధించిన ఇల్లు. కర్మ సంబంధిత కాలం అని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే 12వ ఇల్లు జన్మించినప్పటి నుంచి మన మనసులో నిలవగా ఉన్న అంటే మన మనసులో దాగి ఉన్న సమాచారాన్ని మాత్రమే కాదు, గత జన్మలతో సంబంధం ఉన్న సంస్కారాలను కూడా సూచిస్తుంది. అందుకే దీనిని కర్మ సంబంధిత కాలం అని కూడా చెప్తున్నాను. చాలా మంది బాహ్య విజయాలపై అంటే బయటి విజయాలపైన దృష్టి పెడతారు. కానీ ఈ సంచారం మీ జీవితంలో బయట ఏమి జరుగుతోందన్న దానికంటే మీ లోపల ఏమి జరుగుతోందన్న దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. శని నెమ్మదిగా మీ భావోద్వేగ భారాలను, భయాలను, పరిష్కారం కాని బాధలను, దుఃఖాలను, అనారోగ్యకరమైన అనుబంధాలను లేదా ఎన్నో సంవత్సరాలుగా మీ శక్తిని నిశ్శబ్దంగా తగ్గిస్తూ వచ్చిన అలవాట్లను మీ ముందుకు తీసుకువస్తారు. మీరు వాటిని గుర్తించాలి. వాటిని మీ జీవితంలో నుంచి మూలలతో సహా తొలగించాలి. ఇదే ఈ సంచారంలో మీరు చేయాల్సిన ప్రధానమైన పని. ఈ సంచారం తరచుగా మీ జీవితంలో పూర్తిగా కొత్త అధ్యాయానికి మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. అయితే ఆ కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు గతానికి సంబంధించిన ఏదో ఒక విషయం ముగియాలి, అంటే కంప్లీట్ అవ్వాలి. శని మీకు కొన్ని సంబంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని అంచనాలు, కొన్ని కథనాలు, కొన్ని భావోద్వేగ గాయాలు వదిలిపెట్టండి అని సూచిస్తున్నారు. అవి చాలా కాలంగా మీ మనసులో ఉన్నాయి. వాటి అవసరం పూర్తయింది. అయినా కూడా అవి ఇంకా మీలోనే ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎప్పుడు సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు, మీకు ఎప్పుడు సౌకర్యవంతంగా అయితే అనిపించదు. ఎందుకంటే శని నిజాయితీని కోరుకుంటారు. ముఖ్యంగా మీతో మీరు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. మరి నిజాయితీ అంటే మనం చాలా కాలంగా తప్పించుకుంటున్న విషయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇది ఎంతో ముఖ్యమైన దశ. అలాగే 2027కు ముందే ఆర్థిక పరంగా కూడా సిద్ధం కావాలి. ఎందుకంటే 12వ ఇల్లు ఖర్చులకు సంబంధించిన కాలం. అందువల్ల ఈ సంచారం సమయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ఖర్చులు ఏ రూపంలో రావచ్చు? ప్రయాణాల ద్వారా రావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల ద్వారా రావచ్చు, మీరు సాధించాలి అనుకుంటున్న ఏదైనా ముఖ్యమైన లక్ష్యం వల్ల కూడా రావచ్చు, కుటుంబ బాధ్యతల వల్ల రావచ్చు, అనుకోని కమిట్మెంట్స్ లేదా బాధ్యతల వల్ల రావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం ఈ సంచారాన్ని మరింత ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ సంచారంలో ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. మీరు చైతన్యపూర్వకంగా ఆధ్యాత్మిక సాధనలో పాల్గొంటేనే ఇది మీ జీవితంలో అత్యంత ఫలవంతమైన కాలాల్లో ఒకటిగా మారుతుంది. ధ్యానం, ప్రార్థనలు, జర్నలిజం, థెరపీ, హీలింగ్ పద్ధతులు ఏవైనా కానీ, లేదా ఏకాంతంగా గడిపే సమయం, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీ ఎదుగుదలకు ఎంతో శక్తివంతమైన సాధనాలుగా మారుతాయి. ఒంటరిగా ఉండే సమయాన్ని భయపడటానికి బదులుగా దాన్ని మీతో మీరు మళ్లీ అనుసంధానం కావటానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం నేర్చుకోండి. 12వ ఇంట్లో శని నేర్పించే గొప్ప పాఠం ఏంటో తెలుసా? ప్రతి విషయాన్ని జీవితాంతం మనసులో మోస్తూ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని భారాలు విడుదల చేయడానికి ఉద్దేశించినవే, నిర్వహించడానికి కాదు. వాటితో ఎప్పటికీ పోరాడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అవి తమ పని పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు వాటిని వదిలిపెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నారు. కొన్ని అధ్యాయాలు రిపేర్స్ చేయడానికి కాదు, ముగించడానికి మాత్రమే ఉద్దేశించినవి. ఈ సంచారం చివరికి మీకు లభించే ఫలితం భావోద్వేగ స్వేచ్ఛ, ఆధ్యాత్మిక పరిపక్వత మరియు గతంతో పోలిస్తే ఎంతో తేలికైన మనసుతో జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించే అవకాశం. ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు సంబంధించిన ఫలితాలు ఇంకా డీపర్ లెవెల్లో నేను పరిశీలించి చెప్పాల్సిన సమయం అనేది ఇంకా ఉంది. అది నేను మీకు వచ్చేటటువంటి వీడియోస్లో తెలియజేస్తాను. ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ వీడియోలో మనం ఇచ్చేటటువంటి ఫలితాలు. శని యొక్క సంచారం మేషరాశిలో. మిథున రాశి వారికి ఈ శని మేషరాశిలో సంచరించడం వల్ల 11వ ఇల్లు యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఈ హౌస్ అంటే ఈ 11th హౌస్ అనేది లక్ష్యాలు, కోరికలు, విజయాలు, స్నేహితుల వర్గం, వృత్తిపరమైన పరిచయాలు, సమాజంతో అనుబంధం, దీర్ఘకాలిక ఆశయాలు, ఇంకా కోరికలకు సంబంధించింది అయ్యింది. సో మొదట్లో అయితే ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చే సంచారంలాగే కనిపిస్తుంది. ఎందుకంటే 11వ ఇల్లు మనకి లాభాలు, విజయాలు, ఇంకా కోరికల నెరవేర్పుతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే శని ఎప్పుడూ ఒక ముఖ్యమైన ప్రశ్న అడగకుండా ఫలితాలు ఇవ్వరు. అదేంటంటే మీ లక్ష్యాలు నిజంగా మీ సమయం, మీ శ్రమ వాటికి సంబంధించి అర్హమైనవేనా, అంటే మీరు దానికి అర్హులేనా అనేది క్వశ్చన్ అనేది చేస్తారు.
ఆ లక్ష్యాలకు ఏదైనా ఉన్నతమైన ఉద్దేశం ఉందా? ఆ లక్ష్యాలకు నిజమైన అర్థం ఉందా? అందువల్ల ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలు తిరిగి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి 2027 వరకు ఉన్న ఈ సిద్ధమయ్యే కాలంలో చాలా మంది మిథున రాశి వాళ్ళు విజయానికి అసలు అర్థం ఏంటో తిరిగి ఆలోచించడం అయితే ప్రారంభిస్తారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన కొన్ని కళలు క్రమంగా ఆకర్షణని కోల్పోతాయి వీళ్ళకి. అదే సమయంలో ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని కొన్ని లక్ష్యాలు అకస్మాత్తుగా చాలా ముఖ్యంగా మారిపోతాయి. నేను జీవితంలో నిజంగా ఏం చేయాలనుకుంటున్నాను అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతారు. నేను జీవితంలో ఎటు వెళ్ళాలనుకుంటున్నాను అనే విషయాన్ని తిరిగి నిర్ణయించుకునే కాలం. శని మీ దృష్టిని చెదరగొట్టే అంశాలను తొలగిస్తారు. పూర్తిగా నిజమైన ముఖ్యమైన వాటిపైన మాత్రమే దృష్టి పెట్టేలా చేస్తారు. దాని ఫలితంగా మీరు మీ సమయం, శక్తి, దృష్టిని ఎక్కడ పెట్టాలో మరింత జాగ్రత్తగా నిర్ణయించుకోవడం ప్రారంభిస్తారు. మీరు నిజంగా ముఖ్యమైన వాటిపైనే దృష్టి పెట్టాలి అని భావిస్తారు ఈ సమయంలో సీరియస్గా. అండ్ ఈ సంచారం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటేంటి, మీ స్నేహితుల వర్గం అంటే మీ ఫ్రెండ్షిప్ ఎవరైతే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుందో వాళ్ళు, మరియు సామాజిక సంబంధాలలో కూడా ఎక్కువగా వాటి మీద ఉంటుంది. అదేంటి 11 వీళ్ళు అంటే స్నేహితులు, దీర్ఘకాలిక లైక్ లాంగ్ టర్మ్ రిలేషన్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్, సామాజిక వర్గం, వృత్తిపరమైన నెట్వర్క్లతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ శని ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫిల్టర్లా పనిచేస్తారు. అంటే వాళ్ళ సౌకర్యం కోసం మాత్రమే ఎవరైతే వాళ్ళ సంబంధాన్ని కొనసాగిస్తున్నారో, వ్యక్తిగత ప్రయోజనాలు కోసం ఏర్పడిన సంబంధాలపై అండ్ అలాగే పైన మాత్రమే ఉన్న స్నేహాలు, కేవలం పరస్పర లాభాలు అంటే మ్యూచువల్ బెనిఫిట్స్ పై, అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం వచ్చిన స్నేహాలు ఏవైతే ఉంటాయో అలాంటి అనుబంధాలు సహజంగా దూరం అయిపోతాయి. ఈ టైంలో శని అటువంటి వారిని దూరం చేస్తారు. కొన్ని స్నేహాలు వాటి విలువ కంటే ఎక్కువ శ్రమను కోరుతున్నాయి అని మీరు గమనిస్తారు. అలాగే కొంతమంది వ్యక్తులు తమ నిజమైన స్వరూపాన్ని మీకు చూపిస్తారు. కొంతమంది వ్యక్తుల అసలు వాస్తవం ఏంటి, వాళ్ళ అసలు స్వరూపం అనేది మీకు అర్థమవుతుంది. కష్టమైన సమయంలో వాళ్ళు మీపై పూర్తిగా ఆధారపడిపోతారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మీతో ఉండరు. అలాంటి వ్యక్తులను మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు ఈ సమయంలో. అందువల్ల ఇది ఒక ఫిల్టర్ చేయడం అనేటటువంటి ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. మొదట్లో ఇది కొంత ఒంటరితనాన్ని అయితే కలిగిస్తుంది, మీకు బాధను కూడా కలిగిస్తుంది. కానీ ఇది శని చేసే సహజమైన పని. ఇది మీకు ఎంతో ఉపయోగపడేది ఫ్యూచర్లో. మీ జీవితంలో కేవలం స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులు ఎవరు, మీ ఎదుగుదలకు నిజంగా తోడ్పడుతున్న వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని గుర్తించడంలో శని మీకు సహాయం చేస్తారు. వృత్తిపరంగా ఈ సంచారం అత్యంత ఉత్పాదకంగా ఉంటుంది. అంటే అదే సమయంలో చాలా బిజీగా కూడా ఉంచుతూ ఉంటారు. మీరు దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్గా మీరు వ్యూతో ఆలోచించడానికి సిద్ధంగా ఉంటే ఈ సంచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనికి తక్షణ ఫలితాలు అంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్, ఒక్క రాత్రిలో వచ్చిన విజయాలు వంటి విషయాల మీద ఆసక్తి ఉండదు శనికి. మీరు దీర్ఘకాలం నిలిచే ఏదైనా చెయ్యాలి అనుకుంటేనే శని మీకు సహాయపడతారు. మీ జీవితంలో ఒక వ్యవస్థను నిర్మించాలి అని మీకు ఎంకరేజ్ చేస్తారు శని. స్థిరమైన ప్రణాళికలను రూపొందించమని చెప్తారు. కాలం ఇచ్చే పరీక్షను తట్టుకునే లక్ష్యాలపై దృష్టి పెట్టండి అని మీకు సూచిస్తున్నారు శని. మీరు ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు మారుతూ ఏ ఒక్కదానిపైన కూడా పూర్తిగా కట్టుబడి ఉండలేకపోతే శని మిమ్మల్ని ఒక దిశను ఎంచుకోవాలని మీ మీద ఫోర్స్ పెడతారు. ఆ ఫోర్స్ అనేది మిమ్మల్ని ఆ విధంగా చేసేలా చేస్తుంది. ఆ దిశలో స్థిరంగా కొనసాగాలని కోరుకుంటారు శని. మిథున రాశి వాళ్ళకి సహజంగా వైవిధ్యం ఇష్టం, అంటే మార్పులు, అంటే డిఫరెంట్గా ఉండాలి ఏదైనా అనేది ఇష్టపడతారు. మేధస్సుకు ఉత్సాహాన్ని ఇచ్చే పనులంటే ఇష్టం ఈ మిథున రాశి వాళ్ళకి. కొత్త విషయాలు నేర్చుకోవడం, విభిన్న అనుభవాలు పొందడం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఈ సంచారం మొదట్లో కొంత మీకు బౌండరీస్ లాగా అనిపిస్తూ ఉంటాయి. చాలా ఎక్కువగా మీకు బౌండరీస్ విధిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి మీ చుట్టూరా. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టాలి అని ఫోర్స్ చేస్తుంది ఈ యొక్క శని సంచారం. కానీ మీకు అది ఇష్టం ఉండదు. మొదట్లో జీవితంలో ఒక ప్రధాన ఉద్దేశ్యాన్ని ఎంచుకోవాలి అని కోరుతుంది. ఆ లక్ష్యానికి మీ విలువైన నైపుణ్యాలు, సమయం, ఇంకా అంకిత భావాన్ని కూడా పూర్తిగా మీరు అంకితం చేయాల్సి ఉంటుంది. ఇదే సంచారంలో ఈ సంచారంలో అయితే ఇవే జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ప్రధాన విషయం అయితే ఇదే. 2027కి సిద్ధం కావడానికి ఇప్పటి నుంచే మీరు మీ లాంగ్ టర్మ్ వ్యూస్ని స్పష్టం చేసుకోవాలి. మీకు మీరే ఈ ప్రశ్నలు అడగండి మిమ్మల్ని మీరే. ఇంకా 5 నుండి 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, ప్రస్తుతం నేను పాటిస్తున్న అలవాట్లు ఆ భవిష్యత్తుకి అంటే నేను అనుకున్న దానికి సరిపోగా ఉన్నాయా, నా చుట్టూ ఉన్న వ్యక్తులు నా ఎదుగుదలను ఎంకరేజ్ చేస్తున్నారా, లేదా నా దృష్టిని దాని నుంచి మార్చి నన్ను డిస్కరేజ్ చేస్తున్నారా తెలియకుండా మీ విలువలు, ఆశయాలు, దృష్టికోణం కలిగిన వ్యక్తులతో సంబంధాలు నిర్మించుకోవడం ప్రారంభించండి. మీ వృత్తిపరమైన నెట్వర్క్ను మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ని
స్ట్రాంగ్ చేసుకోండి. సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే నెంబర్ ముఖ్యం కాదు, ఎంతమంది అనే దానికంటే ఎంత క్వాలిటీ పీపుల్ ఉన్నారు మీ లైఫ్లో అనేది ముఖ్యం. ఆర్థిక పరంగా కూడా ఈ సంచారం మరింత క్రమశిక్షణతో వ్యవహరించాలి అని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే 11వ ఇల్లు లాభాలకు కూడా సంబంధించింది కదా. అందువల్ల మీ ఆర్థిక అంచనాల విషయంలో శని మిమ్మల్ని మరింత వాస్తవికంగా ఆలోచించేలా చేస్తారు. తక్షణ లాభాలను వాగ్దానం చేసే అవకాశాల వెంట పరిగెట్టడం కంటే, అంటే మీరు ఇమీడియట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి వాటి వెనకాతల పరిగెట్టడం కంటే స్థిరమైన లాంగ్ టర్మ్ వాటి గురించి మీరు అంచనా వేసుకొని ఆదాయ వనరులు అటువంటి వాటిని నిర్మించుకోవడం అనేది మీరు దృష్టి పెట్టాలి. ఈ టైంలో మీ ఇంటిలో, అంటే మీకు ఈ యొక్క 11వ ఇంట్లో ఉన్న శని నేర్పించే లోతైన డీప్ లెసన్ ఏంటి అంటే, విజయం అనేది ఎంతమంది మీ పేరును తెలుసుకుంటున్నారు అనే దానితో కొలవబడదు, మీరు ఎంత ప్రసిద్ధి పొందారు అనే దానితో కూడా కాదు, మీ దగ్గర ఎన్ని లక్ష్యాలున్నాయి అనే దానితో కూడా కాదు. నిజమైన విజయం అంటే ఏంటో తెలుసా? అర్థవంతమైనది, స్థిరమైనది, మీ విలువలకు అనుగుణమైన దాన్ని నిర్మించుకోవడం. అందువల్ల ఈ సంచారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? కోరికల ప్రపంచంలో జీవించకండి, నిజంగా అర్థవంతమైన భవిష్యత్తుని నిర్మించడం. ఈ జీవితంలో నేను అత్యుత్తమంగా చాలా బెస్ట్గా చేయగల ఒక పని ఏంటి అనే ప్రశ్నకు మీరు సమాధానాన్ని కనుక్కోవాలి. ఆ సమాధానం మీకు దొరికితే శని మేషరాశి సంచారం అనేది మీ జీవితంలో అత్యంత నిర్మాణాత్మకమైన మరియు ఫలవంతమైన కాలాల్లో ఒకటిగా మారిపోతుంది. ఇది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి శని మేషరాశి సంచారం ఇవ్వబోయే ఫలితాలు అనేది 2027 జూన్ నుంచి ఉంటాయి. ఇంకా డీపర్ లెవెల్లో నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఇది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాల్లో కొన్ని ముఖ్య అంశాలు.